సో, సాయి త్రిషారెడ్డి గారు. సో, స్కూల్ టాపర్, ఇంటర్మీడియేట్‌లో టాపర్ అండ్ ఆల్సో ఎంసెట్‌లో, నీట్ ఎగ్జామినేషన్‌లో టాపర్‌గా నిలిచారు. అండ్ హౌస్ సర్జన్‌గా చదువుతూ, హౌస్ సర్జన్‌గా చేస్తూ, ఐఎన్ఐ సెట్‌లో కూడా టాపర్‌గా నిలిచారనమాట. ఇట్స్ ఆల్ ఇండియా 7th ర్యాంక్ దట్ షీ సెక్యూర్డ్ అనమాట. చాలా తక్కువ మందికి హౌస్ సర్జన్‌గా చేస్తూ ఫస్ట్ అటెంప్ట్‌లోనే రావడం అనేటువంటిది యాజ్ మన కన్వర్జేషన్‌లో మాట్లాడుకున్నట్టు ఒక 10 మంది మాత్రమే వచ్చి ఉంటదనమాట. ఎయిమ్స్ అందరితో కలిపితే. సో, ఇన్ ద టఫెస్ట్ కాంపిటీషన్ షీ క్రాక్డ్ ఇట్. నాట్ ఓన్లీ దట్ ఒక గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే వచ్చేటువంటి పేషెంట్స్‌ని సర్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో, ఇంటర్వెన్షన్ ఇన్ కార్డియాలజీలో తను ఇంకా సూపర్ స్పెషాలిటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, పల్నాడు ప్రాంతం నుంచి. బట్ కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం అండ్ వాళ్ళ మదర్ ప్రోత్సాహం, ఫార్చునేట్లీ షీ ఈస్ అ సైన్స్ టీచర్. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎలా చదవాలి సబ్జెక్ట్ అనేటువంటిది తన గైడెన్స్ పార్ట్ తీసుకొని, పేరెంట్స్ సపోర్ట్‌తో పాటు తనకున్నటువంటి ఒక పట్టుదల, కృషి అండ్ సాక్రిఫైసెస్ చాలా ఉన్నాయండి ఈ మెడికల్ ప్రొఫెషన్‌లో. ఎవ్రీ డే ఈజ్ ఎ సాక్రిఫైస్. ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఈరోజు ఈ స్థాయికి రాలేదనమాట. సో, త్యాగమూర్తులంటే ఏదో దేశం కోసం స్వాతంత్రోద్యమం చేసిన వాళ్ళని అంటుంటాం కానీ, వాళ్ళ ఒక్క లక్ష్యాల్ని సాధించడంలో ఎవరైతే త్యాగాలు చేసుంటారో వాళ్ళు కూడా త్యాగమూర్తులే అండి. ఎందుకంటే అల్టిమేట్‌గా ఏదో ఒక రూపంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగంలో దేశానికి సేవ చేస్తున్నారు కాబట్టి, ఇటువంటి త్యాగమూర్తులు చిరస్థాయిగా ఉండాలి. అండ్ వాళ్ళ మార్క్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. వాళ్ళ ప్రాంతానికి, అలాగే సమాజానికి, దేశానికి వీళ్ళ యొక్క సేవలు ఎంతో అవసరం. సో, వి ఆర్ హ్యాపీ మన రాష్ట్రం నుంచి, ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఒక తెలుగు అమ్మాయి ఇంత గొప్ప స్థాయికి రావడం, ఇంత గొప్ప ఆశయాలతో ముందుకెళ్ళడం అండ్ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మన ప్రాంతానికి, మన కమ్యూనిటీకి, మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి మొత్తానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి సాక్షి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అండ్ వి విష్ సాయి త్రిషారెడ్డి గారు ఆల్ ద బెస్ట్. అండ్ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము అభినందిస్తాం.